సునాదస్వరము జూన్ 24. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. మరి యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. మరి రాకడ గురించి ఎన్నో గుర్తులు సూచనలు చెప్తూ మరి ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవని చెప్పాడు. మరి దేవుడు చెప్పిన మాటలు ఏవి కూడా గతించవు. ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చబడుతుంది. ఆకాశమైన భూమి అయినా కూడా గతించిపోతుంది, కానీ దేవుని మాటలు నిత్యం నిలిచి ఉంటాయి, అవి నెరవేర్చబడతాయి. అందుకే ప్రభువు చెప్పాడు. మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది అని. అంటే ఏవైనా కూడా ఈ లోకంలో ఉన్నాయి, సృష్టిలో ఉన్నవన్నీ వాడిపోవచ్చు, రాలిపోవచ్చు, పడిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలిచి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో, ఏదైతే మాట ఆయన చెప్తాడో ప్రతి ఒక్కటి కూడా ఆ సమయంలో నెరవేర్చబడతాయి. అందుకే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. మరి నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్ల, ఇసుక రేణుల వల్ల నేను దీవిస్తానని చెప్పిన తర్వాత దేవుడు ఆ మాట నెరవేర్చాడు. తర్వాత తన సంతానంనంతా దీవించి ఆశీర్వదించాడు. మరి అబ్రహాము తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు అందరూ దీవించబడ్డారు. తర్వాత ప్రజలు మరి వాళ్ళ ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆ ప్రజలందరినీ కూడా వాగ్దాన దేశంలోకి నడిపించాడు. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ మట్టుకే ఉండదు, కానీ ఆయన తరతరములు కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. అందుకే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంది, మీరు క్షయబీజం నుండి కాదు కానీ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుండి పుట్టినవారు అని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుని వాక్యము అక్షయమైంది, ఎప్పటికీ నిలిచి ఉండేది. కాబట్టి విశ్వాసంతో ఆయన పైన ఆధారపడదాం. దేవుడు ఏ మాట ఇచ్చినా, ఏ వాగ్దానం చేసినా, అది రాకడ గురించి అయినా, మనకిచ్చిన వ్యక్తిగతమైందా, ఏవైనా కూడా నెరవేర్చబడతాయి. కాబట్టి దేవుని ఆశ్రయించి ఆయన ద్వారా ఆ వాగ్దాన ఫలం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ఆకాశం భూమి గతించిన మీ మాటలు గతించవు ప్రభువ. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన వాగ్దానమును, మాటను నెరవేర్చి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.